ఈ దిన వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకున్నాం. మరొకసారి 11వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులరా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ఈ దినం నీ వాక్యం ధ్యానించుకొనిచుండగా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దర్శించి నీ సన్నిధి మాకు తోడుగా అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆది సంఘములో ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఎంతో హింసించబడ్డది. భయంకరమైన హింసలకు క్రైస్తవ సంఘం గురి అయింది. రోమా చక్రవర్తులు అనేక విధాలుగా సంఘాన్ని హింసించారు. మరి డేషియన్ అనే చక్రవర్తి ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది. ఎఫెసు సంఘానికి చెందినటువంటి 6 మంది విశ్వాసులు, వీరు బహుభయంకరంగా హింసించబడ్డారు. అటు తర్వాత వీరు పారిపోతూ ఉండగా ఒక మౌంటైన్లో వారు దాచుకొని ఉంటున్నారు. మౌంటైన్ కేవ్, కొండ గుహలో వారు దాచుకున్నారు. ఎప్పుడైతే వారు ఆ కొండ గుహలోపలికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి వారిని హింసించేటటువంటి వారు ఆ కొండ ముఖద్వారం దగ్గర రాళ్ల కుప్ప వేశారు. వారు తిరిగి బయటికి రాకుండా అందులోనే చనిపోయేటట్లు పెద్ద రాళ్ల కుప్ప వేశారు. సంవత్సరాలు గడిచిపోయాయి. సుమారు 190 సంవత్సరాల తర్వాత ఆ ఎఫెసు ప్రజలు ఆ యొక్క కొండను కనుగొన్నారు. ఆ రాతిని రాళ్ళను అన్నింటిని కూడా తీసివేసినప్పుడు అందులో ఈ 6 మంది విశ్వాసులు బ్రతికే ఉన్నారు. వారు లేచారు. వారి ముఖములు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అప్పుడే పూచిన గులాబీ పూల వలె ఉన్నాయట. అందులో ఒక వ్యక్తి రొట్టె కొనుక్కోవడానికి కొరకి ఒక షాప్కి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన కాయిన్ చాలా పాతది కనుక ఆ షాప్ యజమాని ఏం చేస్తాడంటే, ఆయన ఇదేదో తన్ని మోసం చేయడానికి ఈ కాయిన్ ఇచ్చాడని చెప్పి వారు అక్కడ ఉన్నటువంటి రాజుకి వర్తమానం పంపినప్పుడు రాజు ఆయనను తీసుకుని వారున్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మిగతా 5 మంది కూడా అక్కడే ఉంటున్నారు. వీరందరూ కూడా రాజు యొక్క సముఖంలో తేబడ్డారు. వారి విషయం రాజు అడిగినప్పుడు వారు రాజుతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, రాజా, మీరు పునరుత్థానం లేదని మీరు నమ్ముతారు కదా, కానీ పునరుత్థానము ఉన్నదని రుజువు చేయటానికి ప్రభువు మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. ఆ దినాల్లో ఒక హెరెసీ ఉండేది. ఏంటంటే పునరుత్థానము లేదని అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉండేటటువంటి కనుక మరి వీళ్ళు ఏమంటున్నారంటే, రాజా, పునరుత్థానం ఉన్నది అని దేవుడు రుజువు చేస్తూ ఉంటున్నాడు కనుకనే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ప్రభు బ్రతికించాడు అని చెప్పి వారు ప్రాణం విడిచి చనిపోయారు. నిజమే, క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుత్థానం. ఈ శరీరములో మట్టిలో పాతిపెట్టబడినప్పటికీ తిరిగి ఈ శరీరములో మరి జీవమును పొంది
ప్రభు యొక్క రాకడ సమయంలో మహిమ శరీరములను ధరించి మనం నిత్యము ప్రభుతో కూడా ఉండటకు పరలోక రాజ్యంలో ఉండటానికి మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ బిలీఫ్. మరి ఈ దినంన మరి క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తిరిగి రానే అంటున్నాడు. యేసు ప్రభు 40 దినములు ఈ ప్రపంచంలో ఇక్కడే ఈ లోకంలో ఉండి 11 సార్లు తన శిష్యులకు మరి అనేకులకు ప్రత్యక్షపరచుకొని ఆయన ఆరోహణమైపోతూ ఉన్నాడు. ఆకాశానికి ఆయన కొనిపోబడుతూ ఉన్నాడు. పరలోకంలో ఒక గొప్ప రిసెప్షన్ నుండి ఉండవచ్చును. ఎంతో గంభీరమైనటువంటిది. యేసుక్రీస్తు తిరిగి చేర్చుకొనబడి ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన వెళుతున్న సమయంలో దూతలు ఇద్దరు పరలోక ఆకాశంలో కనిపించి అక్కడున్న ప్రజలతో ఏం చెప్తున్నారంటే, మరి గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే, ద సేమ్ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్. ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రాకడ ఒక హిస్టారికల్ ఈవెంట్. మొదటి రాకడ ఎంత చరిత్రాత్మకమైనదో రెండవ రాకడ కూడా అంత చరిత్రాత్మకమైనటువంటిది. కనుక బైబిల్లో సమస్తం కూడా మానవునికి బయలుపరచబడి ఉంటుంది. మానవ జీవితం ఏంటి, పరలోకం ఏంటి, నరకం ఏంటి, మరి సంఘం ఏంటి, సంఘం ఎక్కడికి వెళ్తూ ఉంది, సంఘము చివరిలో ఎక్కడ ఉంటూ ఉన్నది, విశ్వాసి యొక్క చిర గృహము, అద్భుతమైన గృహం ఎక్కడ, అవిశ్వాసి ఎక్కడ తన జీవిత గమ్యాన్ని చేరుకుంటాడు, ఎలాంటి వేదనలకు అవిశ్వాసి గురి అవుతాడు, సమస్తం కూడా బయలుపరచబడి ఉంటున్నది దేవుని వాక్యంలో. ఎందుకొరకో తెలుసా? మనం సిద్ధపడటానికి, జీవితం విలువ మనం తెలుసుకుని దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చి ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో మనం ఉండాలని ఆయన సమస్తం కూడా మనకు బయలుపరిచి ఉంటున్నాడు. కనుక యేసుక్రీస్తు తిరిగి రానై ఉంటూ ఉన్నాడు, త్వరలో రానై ఉంటూ ఉన్నాడు. అయితే క్రీస్తు యొక్క రాకడ 2 దశలుగా జరుగుతుంది. మొదటిది ఏంటనగా సంఘము పైకి ఎత్తబడుట. సంఘాన్ని ప్రభు పిలిచేసుకుంటాడు, సంఘాన్ని ప్రభు లాగేసుకుంటాడు, తీసివేసుకుంటాడు. అటు తర్వాతనే లోకంలోనికి మహాశ్రమలను ఆయన పంపిస్తాడు. అది మొదటి దశ. రెండవ దశ ఏంటంటే ఈ 7 ఏండ్ల మహాశ్రమలు గడిచిన తర్వాత తిరిగి ప్రభు ఈ లోకానికి వచ్చి తానే ఈ భూలోకంలోనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన, మిల్లెనియల్ రెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ దినాన మనం ధ్యానించినట్టున్నాం. మరి ఏ విధంగా సంఘం ఎత్తబడుతూ ఉంటుంది, ఎందుకు సంఘం ఎత్తబడుతూ ఉంటుంది అనే విషయాలు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మరి సంఘము పైకెత్తబడటం, క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూరం రోగుతోంది. దెర్ విల్ బి ఎ ట్రంపెట్ సౌండ్. ఇశ్రాయేలీలో ఈ ట్రంపెట్ సౌండ్, ఈ కడబూర 2 కారణాలను బట్టి వారు వాడేటటువంటి వారు. ఒకటి ఏంటంటే యుద్ధానికి పిలుపు ఇవ్వడానికి ఈ యొక్క ట్రంపెట్ సౌండ్ వాడేవారు. రెండవదిగా ఆరాధనకు పిలుపునివ్వడానికి ట్రంపెట్ సౌండ్ వాడేవారు. కనుక ఆకాశంలో దూత కడపూరం రోగిస్తూ ఉన్నాడు. ఎందుకొరకనంటే ఈ ప్రపంచం పైకి యుద్ధాన్ని దేవుడే ప్రకటిస్తూ ఉంటున్నాడు. అవి దేవుని ఉగ్రత దినములు, అతి భయంకరమైనటువంటి దినములు, 7 ఏండ్ల మహాశ్రమలు. దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇకను ఎప్పుడునూ కలగపోవటం. ఎక్కడ చూసినా యుద్ధములు, ఎక్కడ చూసినా కరువు కాటకంలో, ఎక్కడ చూసినా భూకంపంలో, ఆకాశ నక్షత్రంలో కదిలింపబడి మరి అవి భూమిపై రాలడం, భూమి ఆకాశములలో మహా గొప్ప వేదనలు, సూచనలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అవి దేవుని యొక్క ఉగ్రత దినములు. ఆ ఉగ్రత దినములలో సంఘాన్ని కాపాడుకోవటమే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కనురెప్పపాటులో జరుగుతూ ఉంటుంది.
సంఘము పైకెత్తబడడం అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది. ఎలాంటి శబ్దము కానీ ఎలాంటి భూకంపము కానీ ఆ సమయంలో జరగదు. క్షణములో కనురెప్ప పాటులో సంఘము పైకెత్తబడుతుంది. అనేక మంది కావున ప్రియ దేవుని సంఘమా, సంఘం పైకెత్తబడడం అనేది ప్రభు అనాదిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనేక విధాలుగా. మొట్టమొదటిగా సంఘము ఆరోహణం కావడం. క్రీస్తు ఏ విధంగా పరలోకానికి ఆరోహణమైనాడో ఉన్న పాటున, అదేవిధంగా సంఘం అంతా కూడా విశ్వాసులందరూ కూడా పైకి లేవనెత్తబడతారు, మధ్యాకాశంలోనికి వెళ్తూ ఉంటున్నారు. అనాదిగా దేవుడు తెలియజేస్తాడు. హనోకు మొట్టమొదటిగా ఆరోహణమైంది. అనగా హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాడు. పాత నిబంధనలో నుంచి కూడా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఏలియాను కూడా ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. ఏలియా మరి అగ్ని రథములో దేవుడు పంపించాడు ఏలియాని పైకి తీసుకుని వెళ్ళిపోవటానికి. తర్వాత ఏలియా కొరికి వెతికారు. ఎలీషా శిష్యులంతా కలిసి, అయ్యా మరి మా శిష్యులు ఏలియాని అడిగారు, అయ్యా ఏదైనా ఒక దేవదూత వచ్చి ఆయన ఎక్కడైనా విడిచిపెట్టాడేమో అని అంటే, ఎలీషా సరే మీరు వెతకండి అంటాడు. వారు వెతికినా కానీ ఏలియా ఎక్కడా దొరకలేదు. కారణం ఏంటంటే పిల్లలు ఆయన ఆరోహణమైంటున్నాడు కనుక మరి సంఘం ఎత్తబడటం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది సంఘానికి. ఎన్నో దినముల విశ్వాసము క్రియారూపమగుచున్నటువంటి దినం, అది క్రియారూపకమగుచున్నటువంటి దినం. ఎన్నో దినముల ప్రార్థన వినబడినటువంటి ఆ ప్రార్థనకి జవాబును మనం చూస్తున్నటువంటి దినం. అది ఎంతో ఆశ్చర్యంతో, ఎంతో ఆనందముతో, అద్భుతంతో కూడినటువంటి దినం. కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తుని మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి దినము ఆ దినం. అంతేకాదు, మనకంటే ముందుగా వెళ్ళిన మన కుటుంబస్తులే కానీ, మన ప్రియులే కానీ, మన యొక్క బంధుమిత్రులే కానీ, సంఘస్థులే కానీ, మరి దైవజనులే కానీ, వారిని తిరిగి చూసే దినం, వారిని తిరిగి కలుసుకునే దినం, వారితో తిరిగి మాట్లాడే దినం. అంతేకాదు, మరి ఆ యొక్క దినము మరి ప్రభు చేత మెప్పు పొందేటటువంటి దినమైంది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని ఆధారాలు మనం చూసినట్లయితే, ఒక దేశము మరొక దేశంపైకి యుద్ధాన్ని ప్రకటించకముందు, ఆ యుద్ధాన్ని ప్రారంభించకముందు అక్కడున్నటువంటి తమ దేశం యొక్క అంబాసిడర్స్ని, రాయబారుల్ని తిరిగి పిలిచేసుకుంటుంది, వాపస్ పిలిచేసుకుంటుంది. దే విల్ బి కాల్డ్ బ్యాక్, దెన్ ఓన్లీ దే విల్ బిగిన్ ద వార్. అదేవిధంగా సంఘమును దేవుడు మధ్యాకాశంలోనికి పిలుచుకుంటూ ఉన్నాడు. నోవహు దినములలో దేవుని ఉగ్రత ఈ భూమిపైకి వచ్చినప్పుడు నోవహు అతని కుటుంబము ఆ ఓడలో సురక్షితంగా ఉన్నారండి. దేవుని ఉగ్రత అనేటటువంటి వలలో ఆ యొక్క పడవను తాకలేదు. ఆ పడవలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. నోవహు పడవ సంఘానికి చిహ్నంగా ఉంది. ఎన్ని అలలు కొట్టబడినా, ఎంత వరదలు వచ్చినా అది పైకి వెళ్తుంది, కానీ అది ఎన్నడూ కూడా అపాయానికి గురి కాలేదు. ఇది కాకుండా సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు ఉగ్రతను కుమ్మరించినప్పుడు, అగ్ని వర్షమును కుమ్మరించినప్పుడు దేవుడు లోతును ముందుగానే బయటికి తీసేసుకున్నాడు. యేసుప్రభువే తన మాటల్లో ఆయన చెప్పి ఉంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు ప్రభు? ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఓ విశ్వాసి, ఓ సంగమా, ఓ చిన్న మంద భయపడకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకొరకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పెదను. నేను మరలా వచ్చి నాతో ఉండుటకు మిమ్మలను తీసుకొని వెళ్ళేదను. కనుక సంఘానికి అంత గొప్ప నిరీక్షణ ఉంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనం ఉగ్రత పాలు అవుటకు మనము దేవుడు ఎన్నుకొనలేదు, కానీ
దేవుని యొక్క కృపను పొందటానికి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అక్కడ ఒక మాట అపోస్తులైన పౌలు వాడుతూ ఉంటున్నాడు. 2:13 తీతు. అక్కడేమనుంది? 12:13లో ఒక శుభప్రదమైన నిరీక్షణ సంఘానికి ఉంది. బ్లెస్సెడ్ హోప్. ఏంటి బ్లెస్సెడ్ హోప్ అని అంటే, వి విల్ బి రెస్క్యూడ్ ఫ్రమ్ ద టార్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఫ్రమ్ ద ట్రిబ్యులేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఏడేళ్ల మహాశ్రమల నుంచి సంఘం కాపాడబడుచున్నది. అది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. శోధన కాలములో నిన్ను కాపాడు. కనుక ప్రియ సంగమా, మనం ప్రభులో విశ్వాసం, ప్రభులో నిరీక్షణ, ప్రభులో ఆనందం, ప్రభులోనే నీకు, నీ కుటుంబానికి, సంఘానికి క్షేమం ఉంటూ ఉన్నాడు. మనల్ని సంరక్షించి కాపాడే దేవుడు మనకుంటాడు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు, 5th chapter to 18th chapter, ఈ ఏడేండ్ల మహాశ్రమల కాలంలో భూమి మీద ఏమేమి సంభవించనై ఉంటున్నవి అన్నీ కూడా అక్కడ బయలుపరచబడ్డాయి. ఈ అధ్యాయంలో ఎక్కడ కూడా సంఘ ప్రస్తావన లేదు. తిరిగి సంఘ ప్రస్తావన ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో ఉంటుంది సంఘ ప్రస్తావన. ఎక్కడుందట ఈ సంఘ ప్రస్తావన అంటే 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకమందున్నటువంటి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి. కనుక ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే, మరి సంఘము మరి ఏ విధంగా ఎత్తపడుతూ ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తున్నాం ద పర్పస్ ఆఫ్ ద ర్యాప్చర్. అసలు ఎందుకు సంఘాన్ని తీసుకుని వెళ్తున్నాడు అనగా, మనం చూసాం మహాశ్రమల నుంచి దేవుడు రక్షించడానికి. రెండవదిగా ద హోలీ స్పిరిట్ విల్ బి కాట్ అప్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు రాకడ కొరకు. పరిశుద్ధాత్మ పని కూడా ఆయనకు అప్పగించబడిన పని ఆయన కూడా అంటున్నాడు సమాప్తమైనది అని. అనగా ఆయన కూడా మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము 7వ వచనం. 2 Thessalonians 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు. అనగా ధర్మ విరోధ సంబంధమైన అధికారి ఎవరు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు పాలనలో ఎన్నో ధర్మ విరోధమైన కార్యములు జరుగుతున్నాయి. వాటిని అడ్డగించుతున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ అనగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపక్రియలు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు దుష్టుని బారి నుంచి. సంఘం కూడా మరి పైకెత్తబడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి సంఘంతో పాటు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. రెండవదిగా గమనించినట్లయితే, టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మార్టల్ బాడీస్ ఇంటూ గ్లోరియస్ బాడీస్. మన యొక్క మట్టి శరీరంలో మహిమ శరీరంలో అవుతూ ఉంటున్నాయి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనలో మనం చూస్తూ ఉంటున్నాం. 1 Thessalonians chapter 4 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే,
అక్కడ ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి ప్రభు వస్తూ ఉంటున్నాడో తన వారిని వెంట పెట్టుకొని మరి ఆ సమయంలో మొదటి పునరుత్థానం జరుగుతూ ఉంటుంది. అనగా మృతులైన వారందరూ కూడా తిరిగి లేస్తూ ఉంటారు ప్రభుతో కూడా ఉండటానికి. కనుక ఈ మట్టి శరీరం మహిమ శరీరం మార్చబడాలి. ఈ శరీరము బలహీనమైనటువంటిది. పరలోకంలో జీవించడానికి ఈ శరీరము సరిపోదు. చూడండి, జలచరముల యొక్క శరీరము అవి బయట నివసించలేవు, కేవలము సముద్రంలోనే నివసించగలవు. అదే మానవుడు నివసించలేవు. మానవుని శరీరం అందుకు అనువైనది కాదు. పక్షులు గాలిలోనే ఎగరగలవు, జలచరాలు ఎగరలేవు, మనుషులు ఎగరలేవు. వాటి శరీరము డిఫరెంట్. అయితే ఈ శరీరము పరలోకంలో ఎల్లప్పుడూ నివసించాలి అని అంటే మహిమ శరీరము ధరించాలి. కనుక మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51లో ఏమనుంది? మరి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పు పాటున కడపూర మ్రోగగానే. 1 Corinthians 15 chapter 51 నుంచి మనం చూస్తున్నాం. క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉంది. మరి సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందండి? మరి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఫిలిప్పీ 3:21లో క్రీస్తుకు కలిగిన సమరూపమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మరి సంఘం ఎత్తబడిన తర్వాత మరి నాట్ ఓన్లీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మార్టల్ బాడీస్ ఇంటూ గ్లోరియస్ బాడీస్, but also to reward all the believers. To reward. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవవలసి ఉంది. అనగా ఈ లోకంలో మనం చేసినటువంటి పని పరీక్షించబడుతుంది. విశ్వాసి పరీక్షించబడి తిరిగి నరకానికి వెళ్ళేటటువంటి తీర్పు కాదది. మధ్యాకాశంలో ఏం జరుగుతుందండి? అక్కడ తీర్పు జరుగుతుంది, కానీ దేని విషయమైన తీర్పు? మనం ఈ లోకంలో ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలి. ఒకవేళ ఆయన కొరకు నీవు శ్రమ పొందితే ఆ దినాన ప్రభు నిన్ను బహిరంగంగా మెచ్చుకుంటాడు. బలా మంచి నమ్మకమైన దాసురాల, ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్పి ఇట్ విల్ బి అన్ ఓపెన్ కమెండేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన కొరకు మరి మనం పొందినటువంటి శ్రమలు, ఆయన కొరకు చేసిన త్యాగము, ఆయన కొరకు జీవించిన జీవితము ప్రభు ద్వారా ఒక దినాన మరి అది అంగీకరించబడి మరి గొప్ప ఫలితాన్ని మనము పొందలేము. సాల్వేషన్ ఈజ్ సేమ్ బట్ ద రివార్డ్స్ ఆర్ డిఫరెంట్. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ద రివార్డ్స్ ఆర్ ఎర్న్డ్. పరలోక రాజ్యంలో కూడా అత్యధికులు ఉంటారట, అత్యల్పులు ఉంటారట. పరలోకంలో గొప్పవారు ఉంటారు, అత్యల్పులు ఉంటారు. మత్తయి సువార్తలో మీరు చదవండి 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మాట రాయబడి ఉంటున్నది. కనుక నీవు ఎలాంటి పొజిషన్ పరలోకంలో పొందుకొని ఉంటున్నా? పరలోకం నాకు వెళ్తూ ఉండవచ్చును, కానీ మరి అక్కడ మరి నీవు మరి గొప్పవాడు అనిపించుకోవడానికి ఈ లోకంలో నీవు ప్రభు కొరకు చేసిన కార్యాలే. మరి అంతేకాకుండా ఆ రివార్డ్స్ తర్వాత రిజాయిసింగ్ ఇన్ ద వెడ్డింగ్ సప్పర్. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి పెళ్లి విందు గురించినటువంటి విషయాలు రాయబడి ఉంటున్నాయి. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు తర్వాత చదవండి. ప్రియమైన వాళ్ళరా, దట్ ఎండ్ ఆఫ్ ది ర్యాప్చర్ పీరియడ్ చివరిగా మనం గమనిస్తాం. మరి సంఘం పైకెత్తబడిన తర్వాత పరలోకంలో మధ్యాకాశంలో జరిగే రెండు ప్రధానమైన విషయాలు. ఒకటేమనుకున్నామండి, టు రివార్డ్. రెండవది టు రిజాయిస్ ఇన్ ద వెడ్డింగ్ సప్పర్ ఆఫ్ ది ల్యాంబ్. వరుడు ప్రభువే
వధువు క్రీస్తు సంఘం. వధువు క్రీస్తు సంఘం. ఈ 7 ఏండ్ల సమయము గతించిపోయిన తర్వాత మరి భూమిపైన మహాశ్రమల కాలము అది. అప్పుడు మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత ప్రభువు ఆయన మరి మహిమ రూపుడై ఆయన తిరిగి వస్తూ ఉంటున్నాడు. మనం చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు తిరిగి ఆయన వస్తూ ఉంటున్నాడు మహిమ రూపముతో. 24, 29లో మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశమేఘరుడై వచ్చి భూమి మీదనున్న సకల గోత్రములు వారు రొమ్ము. పిల్లరా, ఆ సమయంలో 2వ పునరుత్థానం జరుగుతుంది. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే 2వ పునరుత్థానము అనగా ద సెయింట్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో మరణించిన మృతులు తిరిగి లేస్తారు. వారే కాదు, ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఎవరైతే బహు కష్టంగా రక్షణ పొందారో వారు రక్షణ పొందారు, వారు మరణించారు. వారు కూడా ప్రియమైన వాళ్ళరా, మరణించిన వారు పునరుత్థానం అవుతారు. ఇంకా ఎవరైతే బ్రతికి ఉన్నారో దేవుని దూతలు వారు అందరినీ కూడా ప్రోగు చేసి ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనికి మరి ఆహ్వానించబడతారు. గమనించి అది 2వ పునరుత్థానం. మరి ఇది మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఆ ఎత్తబడే గుంపులో నీవు ఉంటూ ఉన్నావా? జీవితం ఎంతో విలువైనది. ఈ జీవితంలో మనం చేసే మంచి క్రియలైనా చెడు క్రియలైనా వాటికి ఒకానొక దినాన ప్రతిఫలం ఉంటుంది. అయ్యో మరణించామే, ఇక అంత కూడా సమాధి చేయబడ్డది, మట్టిలో దాచబడినది అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆ మట్టి నుండి తీసి కూడా దేవుడు ఒకవేళ నీవు మంచి క్రియలు చేస్తే దానికి ఒక దినాన నీకు ప్రతిఫలం ఇస్తుంది. ఒకవేళ నీవు చెడు క్రియలు చేసి మరణిస్తే, క్రీస్తు లేకుండా నీవు మరణిస్తే దేవుడు ఒక దినాన నిన్ను పైకి లేవనెత్తి అనగా సమాధిలో నుండి లేపి నిన్ను శిక్షిస్తాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. కనుక జీవితం అనేది ఎంతో విలువైనది. ఒక దినాన వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ వాట్ వీ హ్యావ్ డన్, వాట్ వీ హ్యావ్ సెడ్. మనము మంచి పనులు చేసిన మన ఉద్దేశం ఏమైనది? హృదయాంతరంగంలో మంచి ఉద్దేశం చేత చేశామా? ప్రతిదీ కూడా ఒక దినాన మరి ప్రభు లెక్కలోనికి తీసుకుంటాడు. కనుక ప్రియదేవులారా, మనం జీవించినంత మట్టుకు మనం ప్రభు దగ్గర సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ప్రభువును మొట్టమొదటిగా నీ రక్షకునిగా అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. క్షమాపణ ఇప్పుడు దొరకడానికి సిద్ధంగా ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలం ఇదే. ఆయన కృప ఇంకా నీ పైన ఉండగానే నువ్వు పశ్చాత్తాపపడు. ఒక దేశంలోనట ఒక రాజు మరి ఒక కల్ప్రిట్ని, ఒక నేరస్తుని అడిగినాడట. ఈ నేరస్తుడు చాలా భయంకరమైన నేరములు చేశాడు, హత్యలు దోపిడీలు చేశాడు, ఉరిశిక్ష విధించబడ్డది. రాజు అడిగిన మరి ఆ నేరస్తుడు రాజును అడిగాడట, అయ్యా రాజా నన్ను క్షమించండి అన్నాడట. రాజు ఒక మాట అన్నాడట, వై ఐ షుడ్ ఫర్గివ్ యూ? ఆర్ యు మై ఫ్రెండ్ ఆర్ మై రిలేటివ్? నేనెందుకు నిన్ను క్షమించాలి? నీవు నా స్నేహితుడువా, నా బంధువుడువా? ప్రియులారా, ఈ దినాన యేసయ్యతో నీవు ఒక సహవాసాన్ని, సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు ఈ దినాన్ని. కానీ ఆ దినాన ప్రభు నిన్ను క్షమించలేడు. నీకు ఇవ్వబడిన అవకాశం అయిపోయి ఉంటుంది. ఈ దినాన ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆ దినాన ఆయన న్యాయసింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఎనీ జడ్జ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ నో రైట్ టు ఫర్గివ్ ఎనీవన్. ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు న్యాయం తీర్చవలసిందే. ఆ యొక్క న్యాయ సింహాసనం మీద నీవు నేను నిలవబడవలసినటువంటి వాడు.
కనుక ఈ దినమే మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మనం ఒప్పుకొని క్షమాపణ అడుక్కొని సమస్తం కూడా ప్రభు బయలుపరిచి ఉంటున్నాడు. కనుక మనం ఆయన రాకడ కొరకాయ లేదా ఆయన పిలుపు కొరకాయ మనం సిద్ధపడడానికి దేవుడు మనకి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుని నిలుచుండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా జీవం గల దేవా యేసుక్రీస్తునైనా ఈ ఉదయకాలం ప్రభువా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు సమస్తంలో మాకు బయలుపరిచినావు. ఏది కూడా దాచబడి ఉండనేరదు. ఈ జీవితం ఏంటో మేము తెలుసుకొని ఉంటున్నాం. మేము చేసినటువంటి ప్రతి క్రియకు ఒక దినాన ప్రతిఫలం ఉంటూ ఉన్నదని మేము గ్రహిస్తూ ఉన్నాం. కనుక మా తండ్రి, సమయం ఉండగానే, ఇంకనో నీ కృపవాపై ఉండగానే, ఇంకనో మాలో జీవం ఉండగానే, యెహోవా మాకు దొరుకు కాలంలోనే మేము ఆయనను ఆశ్రయించి నీ క్షమాపణను మేము పొందుకొని రక్షింపబడిన వారమై నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండునట్లు సహాయం చేయండి. మా దీపంలో వెలుగుచుండని నివుడి అని, మీ దీపంలో వెలుగుచుండనివుడి అని మీరు సెలవిచ్చారు. కనుక మా సత్క్రియలు అనేటటువంటి దీపం ఈ లోకంలో జీవించినంత కాలము నీ ప్రేమను ఇతరులకు కనపరుస్తూ మా క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా నాయన మేము నీ రాకడ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. అనేకులను నీ యొద్దకు నీ సువార్తను అందించి నడిపించడానికి మీరు మాకు సహాయం చేయండి. మాకు ఇచ్చిన తలాంతులను ప్రభా నీ కొరకు వాడడానికి సహాయం చేయండి. మాలో నీకు ఇష్టం లేని ప్రతి దానిని మీరు తొలగించి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా ఒకానొక దినాన బలా మంచి నమ్మకమైన దాసురాలా అని నీ ద్వారా మేము పొందే భాగ్యంను మాకు అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘమంతటిని దీవించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ యొక్క రక్షణ వెలుగులోనికి నడిపించి వారిని నీ సాక్షులుగా ఈ లోకంలో వాడుకొనమని ప్రార్థిస్తూ విన్న వాక్యాన్ని దీవించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందేలాగు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణము క్షమించు. మమ్మల్ని శోధనలో నుండి తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం వల్ల మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ సంఘానికి తోడైండును గాక. ఆమేన్. Praise the Lord.